హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి ఏం జరిగిందనే విషయం అయితే తెలుసుకుందాము. ఇది ఈరోజు 30th ఆగస్టు 2025 అనంతపురం ఎడిషన్లో అయితే వచ్చింది. అనంతపురం డిస్టిక్ ఎడిషన్ సాక్షి న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. ఇది అయితే వన్ ఆఫ్ ద వీడియో కింద సంతోష్ అన్న కమెంట్లో అడిగారు దీని గురించి కాస్త మాట్లాడమని చెప్పి. సో ఇది నాకు తెలియకపోయినా సరే కాస్త ఎంక్వైరీ చేసి ఇద్దరు ముగ్గురిని అడిగి ఒక అవగాహనకు వచ్చి వీడియో దీని గురించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి అయితే మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. సో వాట్ ఈస్ దిస్ న్యూ బజ్ అబౌట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్? మనకి రీసెంట్గా గ్రూప్ 2కి సంబంధించి డీవీ అయితే జరిగింది. దాని గురించి ఒకసారి నేను ఇక్కడున్న టెక్స్ట్ ఒకసారి చదివేస్తాను. సో దాన్ని చదివిన తర్వాత ఫ్యూచర్ ప్రోగ్రెస్ ఏంటనేది నేను ఐ విల్ డిస్కస్. సో స్థానిక తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మాన్యువల్గా జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ శుక్రవారం కలకలం రేపింది. ఈ సంతకం కొంతకాలం క్రితం బదిలీపై వచ్చిన తహసీల్దార్ది కావడం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తాడిపత్రికి చెందిన ఒక యువతి గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతూ అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది. అంశంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మాన్యువల్గా సర్టిఫికేట్ జారీ చేశారు. ఇది ఫోర్జరీ చేశారట. వెరిఫికేషన్లో భాగంగా సర్టిఫికేట్ను స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి ఏపీపీఎస్సి పంపింది. అయితే మనం రీసెంట్గా మన డీవీ అయిపోయినప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఈ ఫీమేల్ క్యాండిడేట్ సబ్మిట్ చేశారు. దాన్ని ఏపీపీఎస్సి జెన్యూనిటీ కోసం ఒకసారి ఇది ఎవరు పంపారని చెప్పి వెనక్కి పంపిందనమాట వెరిఫికేషన్లో. తన సంతకంతో కూడిన మాన్యువల్ సర్టిఫికేట్ చూడగానే తహసీల్దార్ సోమశేఖర్ నివ్వెరపోయారు. సంతకం చేసిన అధికారి గురించి ఆరా తీసి మందలించే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. సో సంథింగ్ హ్యాపెండ్. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్ళినట్లు సమాచారం. సో ఈ విషయం ఇలా ఫోర్జరీ చేశారని చెప్పి తహసీల్దార్ అన్నారంట. దీనిపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డిఫెన్స్లో పడిన సదరు అధికారి అధికార పార్టీ నేతల వద్దకు చేరుకొని పైరవీలకు తెలిపినట్టు సమాచారం. బేసిక్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఫోర్జరీ చేసి గ్రూప్ 2 రీసెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఒక ఫీమేల్ క్యాండిడేట్ సబ్మిట్ చేశారు. దాన్ని జెన్యూనిటీ కోసం ఏపీపీఎస్సి బ్యాక్ పంపినప్పుడు అది నేను చేసింది కాదు అని చెప్పి తహసీల్దార్ గారు అది ఫోర్జర్ చేశారు, అది నా సంతకం కాదని చెప్పి అన్నారు. అక్కడ దానికోసం కాస్త హంగామా జరిగింది. అయితే ఈ విషయంలో దీని గురించి మాట్లాడాలంటే మనకి డీవీ అప్పుడు సో కొంతమంది ఇలాంటి సర్టిఫికేట్ అయితే మాన్యువల్గా సబ్మిట్ చేశారు. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ ఉంది కదా, ఈ ఫినాన్షియల్ ఇయర్ 2022-2023 ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్ అప్పుడు వచ్చింది కాబట్టి. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ బీసీ కేటగిరీలో క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ ఉన్నారో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ అంటే ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకోవాలి. ఎందుకంటే అది ఇన్కమ్కి సంబంధించింది కాబట్టి. సో అలాగా కొంతమంది రెన్యూ చేసుకోకుండా మర్చిపోయినట్టున్నారు. సో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఈ 2022-2023 ఫినాన్షియల్ ఇయర్ సర్టిఫికేట్ లేదు. అప్పుడు వాళ్ళు 2023-24, 24-25 సంథింగ్ ఏదో ఒకటి వేసేసి డీవీకి వచ్చారు. అప్పుడు ఏపీపీఎస్సి ఏం చేసిందంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ది మేము యాక్సెప్ట్ చెయ్యం, ఇది డేట్స్ ఉన్నవి మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము, ఎందుకంటే నోటిఫికేషన్ అప్పుడు కాబట్టి ఆ ఇయర్ది మీ దగ్గర ఉండాలని చెప్పి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ని డైరెక్ట్ చేశారు. సో అప్పుడు చాలామంది ఏం చేశారంటే బ్యాక్ డేట్గా వెళ్ళి ఇప్పుడు తెచ్చుకోవడం కుదరదు. 2025లో 2023 ఈ సర్టిఫికేట్ తీసుకురావడం కుదరదు. కాబట్టి కొంతమంది ఏం చేశారంటే
ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని వదిలేశారు. అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీని వదిలేసేసి అది ప్రొడ్యూస్ చేయకుండా జనరల్ కేటగిరీలోనే వాళ్ళు అప్లై చేశారు. సో వీళ్ళకి ప్రాబ్లమే లేదు, బ్యాక్ డేట్ నుంచి తీసుకురాలేం కాబట్టి. కొంతమంది అవుట్ ఆఫ్ డెస్పిరేషన్, అరే జనరల్లో వస్తుందో రాదో, లేకపోతే ఈడబ్ల్యూఎస్లో వచ్చే అవకాశం అన్నా ఉంటుంది కదా, జనరల్లో రాకపోతే ఆ మార్క్స్ కాస్త జిఆర్ఎల్ ఇవన్నీ రిలీజ్ చేయలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో మేబీ ఒకళ్ళిద్దరు ఈ ఈ ఫోర్జరీ చేయటం కానీ లేకపోతే సంథింగ్ ఏదో లాబియింగ్ చేసి ఈ 2022-2023 డేట్స్తో ఈ సర్టిఫికేట్, ఇలాంటి ఒక సర్టిఫికేట్ని డీవీ అప్పుడు ప్రొడ్యూస్ చేశారు. సో అప్పుడు ఏపీపీఎస్సీ న్యాచురల్గా ఇప్పుడు అది అంతకుముందు 2022-2023 సర్టిఫికేట్ అనేది డిజిటల్గా వచ్చింది అనుకుంటా. ఆ డిజిటల్ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళందరినీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే మాన్యువల్గా ఇది ఇచ్చారో వాళ్ళ మీద కొద్దిగా డౌట్ వస్తుంది కాబట్టి ఇది ఎలా ఇచ్చారని చెప్పి అవి కాస్త రీవెరిఫికేషన్కి, జెన్యూనిటీ కోసం వెనక్కి పంపించి ఉంటారు. అప్పుడు ఈ విషయం అనేది కాస్త బయటకు వచ్చింది. సో అయితే ఇలా చేసిన వాళ్ళది ఆ జెన్యూనిటీ ఏంటనేది కన్సిడర్ చేస్తారు. లేకపోతే వాళ్ళని ఈడబ్ల్యూఎస్ కాకుండా జనరల్గా కన్సిడర్ చేస్తారు. సో దీని గురించి అయితే ఎవరు కాస్త ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత అది మిగతా కేటగిరీలను కూడా అంత పెద్దగా ఎఫెక్ట్ అయితే చేయదు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలాగా ఒకళ్ళిద్దరు చేసినా సరే, ఆ ఒక్క జాబు 2 జాబులు అయినా సరే, జెన్యూన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే ఉన్నత వర్గానికి చెందినా సరే కాస్త ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు నష్టపోతారు ఇలాంటి ఫోర్జ్డ్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయటం వల్ల. సో దాన్ని ఏపీపీఎస్సీ చేస్తుంది కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ, జెన్యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఏపీపీఎస్సీ అనేది మనం అప్రిషియేట్ చేయవచ్చు. అయితే అదే రకంగా మనకి ఆ జిఆర్ఎల్ అండ్ ఆ వెయిటింగ్ లిస్ట్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తే ఇంకా ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అండ్ ట్రస్ట్ అనేది మనకి ఏపీపీఎస్సీ మీద పెరుగుతుంది బిఫోర్ ద రిజల్ట్, నాట్ ఆఫ్టర్ ద రిజల్ట్. సో మేబీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్లే ఈ రిజల్ట్ అనేది కాస్త లేట్ అవుతుందేమో. అఫ్కోర్స్ గ్రూప్ 1 రిజల్ట్ ముందే ఇచ్చిన తర్వాతే గ్రూప్ 2 రిజల్ట్ ఇస్తామని చెప్పారు. సో అందులో నుంచి ఒక అరౌండ్ 30 పీపుల్ మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి మూవ్ అవ్వచ్చు. అప్పుడు ఇక్కడ నుంచి ఒక 30 పీపుల్ గ్రూప్ 2లోకి వెళ్తారు. అలాగే కొంతమంది టీచర్ జాబ్స్ వచ్చిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ కంటే ఎక్కువ సెలవులు, లేకపోతే ఇంటి దగ్గర అవన్నీ కొద్దిగా ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది మూవ్ అయితే అక్కడ కూడా మనకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అంటే 1:2లో నుంచి 1:1లోకి ఇంకొంతమంది వెళ్తారు. ఏది డిఎస్సి వచ్చిన వాళ్ళు కనుక గ్రూప్ 2 జూనియర్ అసిస్టెంట్లు జాయిన్ అవ్వకపోతే. అఫ్కోర్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వస్తే ఎవరైనా సరే, గ్రూప్ 1 అయినా సరే, డిఎస్సి అయినా సరే, వాటి గ్రూప్ 2లోనే ఉండే మంచి పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులోనే జాయిన్ అవుతారు. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వస్తేనే, అది కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్ కాకపోతే మేబీ వాళ్ళు జాయిన్ అవ్వకపోవచ్చు. సో దానికోసం అయితే నేను ఆల్రెడీ కొన్ని లెటర్స్ అయితే చేసి అఫీషియల్స్కి పంపాను. ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, తర్వాత నారా లోకేష్ గారికి, సీఎం గారికి, తర్వాత డిప్యూటీ సీఎం గారికి, అందరికీ పంపాను. సో ఇక్కడ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇలాంటివి జరగటం వల్ల మేబీ రిజల్ట్ అనేది కాస్త లేట్ అవ్వచ్చేమో. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఎవరు అయితే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ని ఆ సర్టిఫికేట్ కనుక ఈ మాన్యువల్గా వేరే డేట్స్ బ్యాక్ డేట్ చేసి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని జనరల్గా కన్సిడర్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్. నేను కాస్త కొంతమందిని కనుక్కున్న తర్వాత ఈ కన్క్లూజన్కి అయితే వచ్చాను. అంతేగాని ఇంకా క్రిమినల్ ఛార్జెస్ అవేమి అంత పెద్దగా తీసుకోరనే నేను అనుకుంటున్నాను. సో దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక సేఫ్ స్కోర్ వీడియో అయితే చేశాను. నేను మీలాగే ఆస్పిరెంట్స్ని కాబట్టి నాకు అంతగా ఈ కట్ ఆఫ్ మీద అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ రియల్గా అయితే లేదు. ఆ ఉన్న దాంట్లో నా అనాలిసిస్లో నేను చెప్పేశాను. ఇంకా ఇండివిజువల్గా అడిగితే ఆ ఉన్న డాటానే నేను మళ్ళీ కమెంట్స్లో చెప్పగలుగుతాను తప్పితే అది తెలీదు అది రియలా కాదనేది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 weeks to 4 weeks, అంటే 2 weeks నుంచి ఇంకో 1 month వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్
I thank Santosh Anna once again for asking me politely. Thank you very much. Peace.